ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం సంకటహర చతుర్థి. ఈ సందర్భంగా దీని ప్రత్యేకత, విశేషత గురించి, గణపతిని ఎలా ఆరాధించాలి అనేటువంటి విశేషాల గురించి శ్రీస్తోంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ చవితి, రాత్రి 9:06 వరకు ఉంది. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం ఆరుద్ర, రాత్రి 7:05 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, వక్రస్థితి. చంద్ర సంచారం మిథున క్షేత్రంలో, కర్కాటక క్షేత్రంలో కుజ సంచారం నీచస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, రవిబుధుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం సవ్యస్థితి కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. అకారణ విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు అంతిమంగా సాధ్యపడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు విద్యాపరంగా అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపారంగం వారు కలిగి ఉంటారు. రుణ ఒత్తిళ్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చిరాకులు, సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు కూడా ఆర్థికంగా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యలో ఆధిక్యత ఆనందానికి దారితీస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కఠిన సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. విద్యార్థులు సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు వ్యాపార రంగం వారు బాధ్యత వహించాల్సి వస్తుంది. అధిక శ్రమకి గురైనటువంటి సంఘటనలు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విద్యా విషయాల్లో ఉత్తీర్ణత ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా, ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. మహిళలకు శ్రమ ఉన్నప్పటికీ, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ లక్ష్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం. వైద్య వృత్తి వారికి గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఉన్న వేగం ఇప్పుడు తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తప్పనిసరి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార ఒప్పందాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు చేపట్టడం మహిళలకు క్షేమదాయకం. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి గట్టి కృషితో లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శక్తి గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలని ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి మెరుగవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలు వృత్తిలో కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్వేతార్క గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. అవమానకర సంఘటనల నుంచి, అపవాదుల నుంచి అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. గందరగోళ పరిస్థితులు నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. వ్యయం, ఆదాయం సమాంతరంగా కొనసాగుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి అనుకూలత పొందగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా గుర్తింపును పొందగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి
సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో కూడినటువంటి మైత్రి వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉపకరిస్తుంది. నూతన ప్రణాళికలు విజ్ఞతతో అమలు చేయగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. విరోధాలు ప్రబలమైనటువంటి సంఘటనలు ఇతరులతో నెలకొంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అసాధారణ కార్యక్రమాలు చేపట్టి తద్వారా సమస్యలను ఎదుర్కొంటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం అన్ని రంగాల వారికి తప్పనిసరి. మహిళలకు బాధ్యతలు పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. విద్యార్థులకి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అసంతృప్తి కొనసాగుతుంది. మానసిక చాంచల్యం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం వ్యాపారంగా వారికి తగ్గుతుంది. పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు వేధిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా శ్వేతార్క గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం ఆర్థికంగా కూడా బలాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ వ్యవహారంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ సంభాషణ ద్వారా వాటిని పరిష్కరించుకుని విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం వైద్య వృత్తి వారికి లభిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. మహిళలు పిల్లల విషయంలో ఆనందకర వాతావరణాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా సింధూర గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా తలెత్తుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ ఆర్థికంగా ప్రతికూలతని పెంచుతుంది. సమస్యలు జటిలమైనప్పటికీ సమర్థతతో ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. మిత్రులతో బంధువులతోటి సంభాషణలు వికటిస్తాయి. విమర్శలతో కూడినటువంటి విజయాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కుంటుపడుతుంది. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోలేకపోతారు. మహిళలకు ఓపిక, సహనం వంటివి తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. అయినప్పటికీ పునః ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా నృత్య గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఏర్పడినప్పటికీ సర్దుమణుగుతాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి. శ్రమ అధికమవుతుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. తమ కన్నా పైవారితో సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి వివాదాలు జటిలమవుతాయి, సమస్యలుగా మారుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన ఉత్సాహం విద్యార్థులకి క్రమక్రమంగా పెరుగుతుంది. మహిళలకు శ్రమతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి.
కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి జటిలమవుతాయి. వైద్య వృత్తి వారికి స్థిరత్వంతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా తప్పనిసరి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా లంబోదర గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి, ఆనందం పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆకస్మిక విజయాలు చేకూరాలని, సమస్యలు వేగవంతంగా పరిష్కారాలకి నోచుకోవాలని, మానసిక ఒత్తిడులు నియంత్రించబడి విజయాలు సాధించాలని, ఆనందకర పరిస్థితుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, మంగళవారం సందర్భంగా సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.